సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి, వారు ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్ తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా. భారత రత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారత రత్న కేటాయించాలి. వారికి కేటాయించడం ద్వారా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏర్పాటు చేసి మనకి ప్రధానమంత్రి గారు గాని, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ కూడా భవిష్యత్తులో ఎటా ఉన్నా ఈ అవకాశం రాదు. ఇటువంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారతరత్న సాధించుకోగలుగుతాం. కాబట్టి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టుకుని ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒకసారి మీరు స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నారు అధ్యక్ష.